హలో సార్. హలో. ఈజ్ మై ఫ్రెండ్ అఫ్జల్. ఓ హాయ్ అన్నా, ఈసారి కూడా నువ్వే గెలుస్తావు. ఓకే, ఉంటాం. హాయ్ దినేష్, ఎలా ఉన్నావు? మర్చిపోయావా? లాస్ట్ టోర్నమెంట్లో కలుసుకున్నావు. అరకులో ఎస్టేట్. పర్వాలేదే, మన గుర్తుపట్టావు. ఈరోజు ఎన్ని మ్యాచ్లు? 2 మ్యాచ్లు. మా ఆవిడ, మా అమ్మాయి. మా అమ్మాయికి నీ ఆట అంటే చాలా ఇష్టం. ఓ అవునా, మీ పేరు? దివ్య. నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. ఓకే దినేష్ సార్. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు సార్. నిద్రపోకుండా ఇలా టైం వేస్ట్ చేస్తే రేపు ఎలా ఆడతావు? ఆడడానికి వచ్చినప్పుడు ఆట మీద ధ్యాస ఉండాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను? రూమ్కి వెళ్ళు. ఒక్క 5 minutes సార్. నో సారీ సార్, మళ్ళీ కలు. పర్వాలేదు. కావాలని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తున్నారు. సార్ ఏంట్రా అలా కోపంగా మాట్లాడుతున్నారు? మరి అంత పెద్ద జట్టును చూసుకోవడం మాటలా? నిజమేరా. అది అలా ఆడాలి. 20 పాయింట్లతో ఆధిక్యంలో ఉంది. ఏంట్రా వాళ్ళు అలా ఆడారు? అలా ఆడలేవురా బాబు. ఆడగలుగుతాం రా. చెప్పాలరా. 5 చెప్పరా బాబాయ్. 5 టీలు. అవును, సూర్యమ్మరేరా. ఇక్కడే ఉండాలి. బాబాయ్ బీడీలు ఉన్నాయా? లేవు బాబు. రే నేను వెళ్ళి బీడీలు తెచ్చుకుంటాను. చిల్లర ఉన్నాయా లేవు? ఒక సిగరెట్ ఇదిగో తీసుకో. అంతకంటే పొడుగుండే సిగరెట్ కావాలి. ఇదే పొడుగు సిగరెట్ తీసుకో. నా కత్తి ఇప్పుడు అంత పొడుగుండాలి, లేదంటే పొడుస్తా నీ అవ్వా. అక్క ఓ బీడీ కట్టే అక్క. నువ్వెవడరా? మేమిద్దరం ఇక్కడ బిజినెస్ మ్యాటర్ మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి ఏలు పెడుతున్నావు నీ అవ్వా. నువ్వేంటే వచ్చిన ప్రతి ఓడికల్లా ఇచ్చేస్తున్నావు. నిలబడ్డా నేనేంటి మరి? ఏంట్రా అక్కడ కూడా తాగేసి గొడవ చేస్తున్నాడు. ఎవడరా? ఎవడో వాళ్ళ అమ్మ కొడుకు. మన్ని కూడా ఒక ఆట ఆడినిచ్చుంటే ఎంత బాగుండేది. ఎంత అడిగినా ఒప్పుకోవట్లేదురా. ఒక్క ఆట ఆడినిస్తే ఏం పోతుందో. క్షమించండి, పొరపాటును గుర్తుకున్నా. పర్వాలేదు. ఆగు. ఏ ఊర్రా ఇది? భీమిలి. ఎర్రగా ఉర్రగా ఉన్న అమ్మాయిని చూస్తే గుర్తేస్తావురా నువ్వు? ఈ ఊర్లో దమ్మున్న కుర్రోళ్ళు ఎవరో లేరనుకున్నావురా? నేనున్నాను. ఏదిరా, ఎలా గుద్దావు? ఇలా నడుస్తూ ఒకసారి రా అన్న. ఎందుకురా? నువ్వే కదన్నా ఎలా గుద్దానో చూపించమని. నాతోనే ఎటగడబడతావు నీ అబ్బా. వాడేదో తాగి వాగుతుంటే వాడిని కొట్టడం ఎందుకురా? పర్లేదులే, ఇందాక కొట్టు దగ్గర కాస్త ఎక్కువ చేశాడు ఎదవా. నన్నే కొట్టిస్తావురా నువ్వు? సార్, మన ఊరు అమ్మాయిని కావాలని గుద్దాడు సార్. ఎందుకురా అని అడిగితే వీడితో కొట్టిస్తున్నాడు సార్. లేదు సార్, తాగొచ్చి అతనే గొడవ చేస్తాను. లేదు సార్, అబద్ధం ఆడుతున్నాడు సార్. ఇతను నిన్ను గుద్దాడా? లేదు సార్, ఇతనే తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. ఎంత తెలుస్తారా? మా ఊరు వదిలిపెట్టండి రా. వాడితో అనవసరం గొడవ పడ్డాం రా. వాడు కావాలని ఇదంతా చేస్తున్నాడు. రేపు కోపంతో ఏమైనా చేస్తే రే, ఇక్కడ నుంచి మనం వెంటనే ఊరు వెళ్ళిపోదాం రా. సరేరా, ఒక్కసారి సార్కి చెప్పేద్దామన్నా.